నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. బిక్కనూరులో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన నిఖిల్ మృతదేహాలు లభ్యం కాగా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో పోలీసుల్లో టెన్షన్ పెరుగుతుంది. అడ్డూరు ఎల్లారెడ్డి చెరువు గట్టు వద్ద ఎస్ఐ సాయి కుమార్ కారు పాదరక్షలు గుర్తించారు పోలీసులు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే చెరువులో బీబీపేట్ కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు పోలీసులు వెతికి తీశారు. ముగ్గురు ఒకేసారి చెరువు గట్టుకు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. శృతిది ఆత్మహత్య కాదు, హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్ తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్య గొడవలేమిటి? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎవరికి అంతుపట్టడం లేదు. సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేశారు. శృతి కూడా అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఆమె ఇప్పటికీ కూడా అక్కడే పనిచేస్తుంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్ గా పనిచేస్తూ కంప్యూటర్ రిపేర్ చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్లకు ఏదైనా సమస్య ఉంటే నిఖిల్ వచ్చి పరిష్కరించేవాడని చెప్తున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య గొడవలు బయటకు రావడం లేదు. మృతదేహాలు లభ్యమైన తరువాత పోలీసు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తే గానీ వీరి మృతిపై స్పష్టత వచ్చే అవకాశం లేదంటున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.